హలో! హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక సాంగ్ అయితే చూపిస్తున్నా. ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఐడీలో చూసిన. 'కర్నాట్ ట్యూన్' అని సంథింగ్ ఉంది. ఓకే. ఆ వీడియోలో మాక్సిమం ఇలాంటి వీడియోసే చేస్తుంటారు. ఒక బ్రదర్ అయితే అడిగారు కాబట్టి చేస్తున్నా. నాకు కూడా బాగా నచ్చింది ఆ సాంగ్ అనేది. మీకు చూపిస్తాను. మీరు ఈజీగా చేసుకుంటారు. చూడండి. నాటుకోలలో నాటుకోలలంతా ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. ఎండింగ్ వరకు చాలా బాగుంటది వీడియో. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకోండి. మీకు చాలా మంచిగా ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది. ఏందంటే ఇందులో యానిమేషన్ అన్నీ చాలా సింపుల్‌గా ఉంటది. ఎండింగ్‌లో బాగుంటది. మెయిన్ చెప్పాలంటే ఇందులో ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. ఇంకోటి నార్మల్ రోబోట్ రెగ్యులర్ ఫాంట్ అయితే యూజ్ చేసిన. రోబోట్ బోల్డ్ అనే ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఓకే. ఇప్పుడు నేను ఎక్కువ ఇది సోదైతే చెప్పను గానీ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇందులో ఫోటోస్ కూడా ఉంటది. ఓకే. లాస్ట్ వరకు చూడండి. డిస్క్రిప్షన్‌లో 2 వీడియోస్ ఇచ్చాను. చాలా యూజ్ అవుతుంది మీకు. అవైతే డౌన్లోడ్ చేసుకోండి ఫస్టు. దాని తర్వాత ఫాంట్ ఒకటి ఇచ్చాను కాబట్టి అదైతే యాడ్ చేసుకోండి. ఓకేనా. స్టార్టింగ్‌లో అయితే మనకైతే ఇలాగైతే ఉంటది. మీరు ఒకవేళ వేరే స్టిల్ తోటి యూజ్ చేద్దామని అనుకుంటే నేను ఆ వీడియోలో చూసింది ఏందంటే 'ప్రేమలు' అనే ఒక టైటిల్ అయితే ఉంది. నేను ఎగ్జాంపుల్‌గా 'మై లవ్' అని పెట్టాను. అన్నీ సేమ్ పెడితే ఎందుకులే కానీ ఓకే. కాబట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఈ 'మై లవ్' ప్లేస్‌లో వేరేది పెడదాంలే. 'బేబీ' పెడుతున్నాను. ఏదైనా పెట్టుకోవచ్చు సంథింగ్. మీరు సంథింగ్ ఎవరిదైనా గర్ల్ ఫోటోతోటి చేస్తూ ఉంటే వాళ్ళ నేమ్ పక్కా పెట్టండి బాగుంటది. డెఫినెట్‌లీ పెట్టండి. మర్చిపోవద్దు అసలు. ఓకేనా. ఈ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే ఫోటోస్ అయితే ఉన్నాయి ఇందులో. మీరు రీప్లేస్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. కానీ అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఈ ఏవైతే ఫోటోస్ ఉన్నాయో ఇవి రీప్లేస్ పెట్టే ముందు నేను రీప్లేస్ పెట్టి చూపిస్తాను. ఒక ఫోటో ఏదైనా. ఒక ఫోటో పెడదాం. హ్మ్. చూద్దాం. ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే. ఇదైతే ఓకే. కానీ కొన్ని ఫోటోస్ అయితే సరిగ్గా రాదు. కాబట్టి మీరైతే కొంచెం మీ ఫింగర్ తోటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఎందుకు అడ్జస్ట్‌మెంట్ చేసుకోమని చెప్తున్నా అంటే ఇందులో కీ యానిమేషన్ చేసినాను కాబట్టి. ఓకే. ఇది మీరు క్యాప్‌కట్‌లో చూసి ఉంటారు. పెండులమ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. దీనికి దానిలాగానే ఉంది ఈ ఎఫెక్ట్ అయితే. చాలా సార్లు చెప్పాను కూడా దీని యానిమేషన్ అనేది నేను. యానిమేషన్ పెట్టాను 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. ఓకే. ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు మాత్రం ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇలా. ఇవైతే రీప్లేస్ పెట్టుకోండి చెప్తాను. దాని తర్వాత ఎండింగ్‌లో వచ్చేయండి. అంటే కరెక్ట్‌గా 15 సెకండ్ల దగ్గర వచ్చి ఇక్కడైతే కొన్ని ఫోటోస్ యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తాను. కపుల్ ఫోటో యాడ్ చేద్దాం. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసిన. ఇంకోటి చెప్పడమే మర్చిపోయాను. అది చెప్తాను. వెయిట్ చేయండి. ఈ లాస్ట్‌లో 3 ఫోటోసే వస్తది. ఆ 3 ఫోటోస్ యాడ్ చేసేద్దాం. ఓకే. ఎండింగ్‌లో ఇక్కడ మనకు ఈ స్టార్టింగ్‌లో బ్లర్ ఫోటో ఉంది కదా! దీంట్లో మీ యొక్క ఫోటో పెట్టుకోండి. అంటే ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో చేంజ్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత ఎండింగ్‌లో వచ్చేయండి. ఇప్పుడు నేనైతే ఒక ఇంక్ వీడియో అయితే ఇస్తాను. 2 సెకండ్ ఉంటది. అది యాడ్ చేసుకోండి. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దీన్నే డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసి దీన్ని రొటేట్ చేసుకోండి. 2 సేమ్ యానిమేషన్ ఉంటే బాగుండదు కాబట్టి. ఓకే. దాని తర్వాత ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. 3 టైమ్‌లో అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక హార్ట్ సింబల్ వీడియో అయితే ఇచ్చాను. అది యాడ్ చేసుకోండి. ఇది చాలా హైలైట్‌గా కనిపిస్తది. డెఫినెట్‌లీ ఇదైతే అసలు మర్చిపోవద్దు. బాగుంటది నిజం చెప్పాలంటే. 6 సెకండ్ వీడియో ఉంటది ఇది. కొంచెం ఎక్స్ట్రా స్టార్టింగ్‌లో కొంచెం కట్ చేసుకోండి ఇది. వేస్ట్ పార్ట్ ఉంటదిది. లేదు మాకు అలాగే నస్తుందని అనుకుంటే పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఫేడ్ అవుతుంది కదా! ఈ ఫేడ్ దగ్గర కట్ చేసి ఇక్కడ ఈ బీట్ దగ్గర వచ్చి టైమింగ్‌లోకెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా బ్లెండింగ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇలా వస్తది. దీనికి ఒక సాచురేషన్ యాడ్ చేయండి. లుక్ బాగుంటది. ఓకే. దీన్నే కాపీ చేస్తున్నా. ఇక్కడ 2 ఫోటో దగ్గర పేస్ట్ చేసుకోండి. ఓకే. రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటుంది మర్చిపోవద్దు. ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుందా? ఓకే. ఈ షేప్‌ని టోటల్ పైన తీసుకోండి. ఎక్కడంటే ఈ ఇంక్ వీడియో దగ్గర తీసుకోండి. ఇప్పుడు ఈ హార్ట్ సింబల్ కూడా బాగా కనిపిస్తది. దాంతో పాటు కింద లిరికల్ కూడా బాగానే కనిపిస్తది. ఓకే.
సారీ ఇక్కడ మనకు ఈ లిరికల్ ఇంకా కొంచెం ఆ లిరికల్ అనేది ఏదైతే ఉందో లిరికల్ కింద ఉండాలి. అది లిరికల్ హైలైట్‌గా కనిపిస్తలేదు. లిరికల్ కింద పెడదాం. ఓకే. ఇలా. ఓకే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.